నమస్తే వెల్కమ్ టు ఏబీ ఆంధ్రజ్యోతి నేను మీ శ్రావణి ఈ రోజు మణికొండ ఓయూ కాలనీ దగ్గరికి అయితే వచ్చేసాను ప్రెజెంట్ ఈ జనరేషన్కి వియట్నాంలో ఉన్న స్పెషల్ ఐటమ్ని చూపించడానికి అది కూడా టేస్ట్ చూపించడానికి అయితే బాన్ మీ అనే ఒక స్పెషల్ డిష్తో అయితే హైదరాబాద్కి అయితే వచ్చేసారు ఫర్ ది ఫస్ట్ టైం వియట్నాం డిష్ని హైదరాబాద్కి ఇంట్రడ్యూస్ చేశారు సో లోపలికి వెళ్ళి ఎలా తయారు చేస్తారు అసలు బాన్ మీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం పదండి నేనైతే రెస్టారెంట్ లోపలికైతే వచ్చేసాను ఇక్కడ బాన్ మీ స్పెషల్ ఐటమ్ అని చెప్పాను కదా అండ్ బ్యాక్ డ్రాప్ చూస్తే మీకు తెలిసిపోతుంది సో వీళ్ళే ఆ బాన్ మీ అనే ఐటమ్ని హైదరాబాద్కి ఇంట్రడ్యూస్ చేశారు సో వారిద్దరు డాక్టర్స్ అంట వారిద్దరు డాక్టర్స్ వియట్నాంకి వెళ్ళి అక్కడ ఆ స్పెషల్ డిష్ వాళ్ళకి బాగా నచ్చేసరికి అది హైదరాబాద్కి తీసుకురావాలని ఎంతో రిస్క్ చేసి ఆ ఐటమ్స్ గురించి తెలుసుకొని మన దగ్గరికి అయితే తీసుకొచ్చారు వాళ్ళిద్దరితో అయితే మాట్లాడతాము అలాగే వీటికి ఎంత టైం పడుతుంది ప్రాసెస్ ఏంటి మెటీరియల్స్ ఏమేమి వాడతారు అనేది తెలుసుకుందాం నమస్తే అండి పవన్ గారు నమస్కారం అండి సో చాలా డిఫరెంట్ ప్రొఫెషన్ మీరు డాక్టర్ అయి ఉండి ఇప్పుడు ఫుడ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఏంటంటే అసలు మిస్ మ్యాచ్ గా ఉంది ఇదంతా యాక్చువల్గా నేను ఫుడ్ అంటే ప్యాషన్ అండి చాలా చిన్నప్పటి నుంచి ఫుల్ విచిత్రంగా తింటా ఫుడ్ సో అలా నా స్టడీస్ అయిపోయిన తర్వాత క్లినిక్ జర్నీ ఎంగేజ్లోనే స్టార్ట్ చేశాను అనమాట యూజీ పీజీ కంప్లీట్ అయిన వెంటనే స్టార్ట్ చేశాను సో అయిపోయిన తర్వాత నేను వియట్నాం కంట్రీకి వెళ్ళింటే అక్కడ ఫుడ్ నచ్చి ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనేసి బాన్ మీ ఫుడ్ స్టార్ట్ చేశాను అనమాట అసలు వాట్ ఇస్ బాన్ మీ బాన్ మీ అంటే ఇట్స్ వియట్నమీస్ శాండ్విచ్ లాగా అనమాట ఒక బర్గర్ లాంటిది అనుకోండి లేకపోతే హాట్ డాగ్ వియట్నమీస్ శాండ్విచ్ లాగా ఉంటుంది సో ఆ శాండ్విచ్ ఏదైతే ఉందో కొద్దిగా హార్డ్గా ఉండి బయట సర్ఫేస్ లోపల వచ్చేసి స్మూత్గా ఉండడం అంటే స్పాంజ్ టైప్ ఉండడము ఇది కొత్తగా అనిపించింది అంటే ఇంకోటి ఈ ఇండియాలో కూడా ఎక్కడ లేదు సో మనం స్టార్ట్ చేద్దాము అనేసి ఆ వియట్నమీస్ శాండ్విచ్ ఏదైతే ఉందో బాన్ మీ ఇక్కడ ఇండియాలో స్టార్ట్ చేశాను అనమాట నేను ఓకే మీరు చెప్తుంటే నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అది నాకు చూడాలనుకుంటున్నాను అలాగే టేస్ట్ చేయాలనుకుంటున్నాను ఓకే సో అది ఏంటి చూపిస్తారా మాకు యాక్చువల్గా రెగ్యులర్గా చెఫ్స్ చేస్తారనమాట ఈరోజు మీరు మీ టీం అందరు వచ్చారని చెప్పేసి నేనే చూపిస్తాను మీకు ఓకేనా షూర్ డన్ డన్ పక్కా మనం కిచెన్ లోకి వెళ్ళిపోదాం డన్ డన్ సో ప్రాసెస్ ఏంటి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా ఇవి వచ్చేసి క్యాష్యూ జీడిపప్పు బ్రౌన్ షుగర్ ఇవి వచ్చేసి ఓట్స్ ఇది వచ్చేసి డ్రై ఈస్ట్ ఇది వచ్చేసి ఫ్లోర్ సో వీటన్నిటిని మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ తీసేసుకొని వాటర్ వేసి ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ ఒక 6-7 మినిట్స్ పడుతుంది మిక్సింగ్ కి 6-7 మినిట్స్ పడుతుంది అసలు బాన్ మీ తయారు చేయడానికి ఎంత మినిట్స్ పడుతుంది గ్రైండింగ్ తర్వాత మనం పెట్టే కన్వెన్షన్ ఓవెన్ లో ఆల్మోస్ట్ ఒక 5 అవర్స్ పడుతుంది చాలా టైం పడుతుంది ఒక అవుట్పుట్ రావడానికి ఎందుకంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మేము గ్రైండింగ్ వేస్తాం కదా గ్రైండింగ్ ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ 8 మినిట్స్ అనుకోండి తర్వాత మనం పెట్టి ఫర్మెంటేషన్ కి అంటే ఆ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ పడుతుంది 3 అవర్స్ పడుతుంది అనమాట న్యాచురల్ గా మీకు జనరల్ గా చెప్పాలంటే ప్రీబయోటిక్ అనమాట అంటే డైజెషన్ ప్రాసెస్ కి చాలా హెల్ప్ అవుతుంది అంటే మొత్తానికి డాక్టర్ కాబట్టి డాక్టర్ చేతుల మీద ఒక ఫుడ్ కాబట్టి అందరు చాలా మంది ఏమనుకుంటారు వాళ్ళు పెట్టారు జంక్ ని ప్రమోట్ చేస్తుంటారు సో వాళ్ళేం డాక్టర్స్ ముఖం మీద అనేస్తారు ఇప్పుడు చూడండి యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ ఐ డన్ మై స్పెషలైజేషన్ ఇన్ ఆర్థోపెడిక్స్ సో ఎలా ఉంటుందంటే ఇంకో డాక్టర్ ఉంటారు కదా కో ఫౌండర్ ఆయన వచ్చేసి ఎంబీబీఎస్ ఎండి పాథాలజీ కమ్ ఫిజిషియన్ ఇద్దరు డాక్టర్స్ మేము ఎంత స్ట్రిక్ట్ అంటే డైట్ పరంగా ఇది కానీ ఈ రోజు పరంగా ఇట్లా ఉన్నాము హెల్తీగా ఒక 1 ఇయర్ పాటు ఒక ఏ రోగం లేకుండా ఒక 1 ఇయర్ పాటు ఉన్నామంటే కారణం ఏంటంటే మేము తిన్న డైటే అనమాట మేము ఏదైతే పాటించామో ఇక్కడ కూడా అదే రెప్లికా క్రియేట్ చేస్తున్నాం అనమాట డైట్ ఎవరైతే పాటిస్తుంటారో హెల్త్ గురించి ఎవరైతే ఆలోచిస్తుంటారో ఈ ఫుడ్ తినొచ్చు ఇంకా టేస్ట్ పరంగా వస్తే కూడా చాలా అద్భుతంగా టేస్ట్ ఎందుకంటే కొన్నిసార్లు మిత్ ఉంటుంది అనమాట ఏంటంటే హెల్త్ ఫుడ్ అంటే ఫస్ట్ టేస్ట్ ఉండదు ఆ మిత్ ఉంటుంది అందుకే ఏం చేసామంటే టేస్ట్ కోసం మెయిన్గా మేము తీసుకున్న ప్రికాషన్స్ కానీ ఇవి కానీ మీరు ఇప్పుడు చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే ఒక్కసారి రెడీ అయిన తర్వాత
అద్భుతంగా టేస్ట్. అంటే మీకు అనిపిస్తుంది నార్మల్గా ఒక బ్రెడ్ తిన్నట్టు కాకుండా ఏంటి ఇంత పైన అంత క్రిస్పీ ఉంది, లోపలంతా ఎందుకు సాఫ్ట్ అంత స్పాంజీగా ఉంది, ఎప్పుడు తినలేదని అని అనుకుంటారు అనమాట. ఓకే పవన్ గారు చెప్పండి, అదే ఇప్పుడు మనం అదే దాన్ని ముద్దలుగా చేసేసుకున్నాము, దాని తర్వాత చూస్తే హెచ్ఎఫ్ వేరే వాళ్ళు ఉన్నారు, ఏంటి ఆయన? ఈ హెచ్ఎఫ్ ప్యారిస్ లో చదువుకున్నాడు అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా స్టార్టింగ్ లో జాబ్ జాయిన్ అయ్యాక అక్కడ వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించాను అనమాట, వియట్నాం కంట్రీ వాళ్ళతో. సో ఇప్పుడు ఈయన స్టార్ట్ చేస్తాడు, చూడండి ఒకసారి. ఓకే చూద్దాం. సో దీన్ని ఇట్లా రోల్ చేసేసుకోవాలి. రోల్ చేసేసుకున్న తర్వాత ప్రూఫింగ్ వదిలేయాలి. వీటన్నిటిని లైన్గా అక్కడ ప్రూఫింగ్ పెట్టేసేయాలి. ఇది ఆల్మోస్ట్ ప్రూఫింగ్ చెప్పాను కదా మీకు, ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్, డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, హ్యూమిడిటీని బట్టి ఉంటుంది అనమాట. ఎంత ఎక్కువ పెడితే అంత ఫర్మెంటేషన్ అయ్యి మనకి డైజెషన్కి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇది అయిపోయింది ప్రెసెంట్ అయితే. ఓకే సో ఇది ప్రూఫింగ్ ఇచ్చేసిన తర్వాత 3 hours పడుతుంది. 3 hours పడుతుంది. షూర్. బాన్మి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. దీని ప్రూఫింగ్ ఇచ్చేసి 3 hours ఇవ్వాలంట. ఆ తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూసేద్దాం. కానీ బాగా వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఎక్కువ పెట్టేసినాం పిండి అయిపోద్దేమో అనిపించేటట్టు. లైట్ వెయిట్ అవుతుంది. ప్రూఫింగ్ పెట్టి వదిలేసాం అనుకోండి, మొత్తం ఇక్కడ వరకు ఉబ్బి మీకే అనిపిస్తుంది, చూడండి. ఓకే సరే ప్రూఫింగ్ చేసేద్దాం పదండి. ఇందాక మనము ప్రూఫింగ్ అయితే చేసేసాము, దాని తర్వాత నెక్స్ట్ బాన్మి అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? యాక్చువల్గా మీరు ఇందాక వెయిట్ అని అడిగారు కదా, ఇప్పుడు ఒకసారి ముట్టుకొని వెయిట్ చెక్ చేయండి, వెయిట్ ఎంత ఉంది. సో అప్పుడు చాలా హెవీగా అనిపించింది, ఇప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంది, అంత వెయిట్ అనిపించట్లేదు. సో ఫర్మెంటేషన్ ప్రూఫింగ్ అవ్వడం వల్ల, ఇన్ని అవర్స్ అవ్వడం వల్ల ఇది ఇట్లా వెయిట్ లెస్ గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి మనకి వెజిటేరియన్ అయితే వెజిటేరియన్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్. చికెన్ నాన్ వెజ్ తీసుకున్నాం ఇక్కడ, వెజిటేరియన్ కి వచ్చేసి పన్నీర్ తీసుకున్నాం. ఓకే వెజిటేరియన్ వాళ్ళ కోసం పన్నీర్, చికెన్, ప్రాన్స్, ఎగ్, చాలా ఉంటాయి వెరైటీస్. వెజిటేరియన్ లోకి వచ్చేసి పన్నీర్ ఉంటది, మష్రూమ్ ఉంటది, ఆల్ మిక్స్డ్ వెజ్జెస్ అన్ని కలిపి కూడా ఉంటది అనమాట. వెరైటీస్ చాలా ఉంటాయి. ఇలా తినలేమా సింపుల్ గా? స్టఫింగ్ కంపల్సరీ అంటారా? తినొచ్చు స్టఫ్ మామూలుగా అంటే, బట్ లోపల అవి పెట్టుకొని కూడా తింటే మాత్రం మీకు కొరికే అంటే తినేటప్పుడు హార్డ్, ఆ సర్ఫేస్, ఆ టెక్స్చర్ అన్ని ఒకేసారి చాలా బాగుంటుంది అనమాట. సో వెజిటేబుల్స్ అన్ని లైన్ గా వేసేస్తాం అనమాట. కుకుంబర్, క్యారెట్, సో ఆనియన్, మంచి సలాడ్ అనమాట. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ కాబట్టి చికెన్ వేస్తున్నాం. చికెన్ ఆల్రెడీ మా సీక్రెట్ రెసిపీ బేస్ అవన్నీ కలిపేసాం అనమాట, ప్రీమిక్స్ అనమాట. సో అది ఎవరికి చూపియరు, చెప్పము చూపి. సో వియట్నాం స్పెషల్ డిష్ బాన్మి. సో ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయితే మనకి చెప్పట్లేదు. లాస్ట్ గార్నిష్ విత్ కొరియాండర్. ఓకే కొత్తిమీరతో అలా చేసుకోవాలి. సో ఇంతతో బాన్మి అయితే అయిపోయింది. జస్ట్ ఇప్పుడు కన్వెన్షన్ ఒక 2 seconds అంటే ఒక 10 seconds పెట్టాలి కన్వెన్షన్ మూమెంట్ లో, తీసేసుకుంటే బాన్మి రెడీ. ఓకే సో ఇప్పటిదాకా అయితే మనం నాన్ వెజ్ బాన్మి చూసాము, ఇప్పుడు వెజ్ బాన్మి చేయబోతున్నారు. సో సేమ్ యాజ్ ఇట్ ఇస్ సలాడ్స్ అని వేస్తాము. కానీ ఏంటంటే దీనిలో రెసిపీ, పన్నీర్ లో రెసిపీస్ చేంజ్ అయి ఉంటాయి. ప్రీమిక్స్ అనేది దీంట్లో సపరేట్ ఉంటది, దీంట్లో సపరేట్ ఉంటుంది. మీకు టేస్టింగ్ సెషన్ లో అర్థమైపోతుంది అనమాట. సీక్రెట్ రెసిపీ. ఓకే సో మీకు కట్ చేస్తుంటే కూడా సౌండ్ వస్తుంది అనమాట. నార్మల్ బన్ లో ఒక జస్ట్ సౌండ్ కూడా రాదు, ఇలా ఈజీగా కట్ అయిపోద్ది. ఇది కొద్దిగా సౌండ్ రఫ్ గా వస్తుంది. ఇది వచ్చేసి ఇందాక ముందు మనం వాడింది ఏం మైనస్, మింట్ మైనస్ అంటే పుదీనాతో చేసింది. ఇప్పుడు మనం గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంతో ప్రిపేర్ చేసిన మైనస్ ఇది. చూడండి రెసిపీస్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఉండే ఇండియాలోనే ఆల్మోస్ట్ ఇన్ని గనం బాన్మీస్ ఎక్కడ దొరకదు, వియట్నాంలో కూడా దొరకదు. మనం అన్ని బాన్మీస్ ఫస్ట్ టైం మనమే, అంటే ఈ వరల్డ్ లోనే అనుకోండి, ఫస్ట్ టైం మనమే కొత్త కనుక్కొని ఇన్ని ప్రయోగం చేసి సక్సెస్ అయ్యింది. అంటే అందరు టేస్ట్ చేశారు ఇవి. మన హైదరాబాద్ లోనే కొన్ని వేల మంది ట్రై చేశారు. కానీ కాబట్టి మేము ఫస్ట్ టైం యూజ్ చేసే వర్డ్ ఏంటి వరల్డ్ లోనే అంటున్నామంటే, ఎక్కడ ఇన్ని కానీ బాన్మీస్ ఎక్కడ దొరకవు అనమాట. ఓకే చూసారు కదా, వియట్నాం స్పెషల్ బాన్మి అయితే ఇక్కడ హైదరాబాద్ లో విచ్చలవిడిగా అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. చికెన్, నాన్ వెజ్ లవర్స్ కి చికెన్, మటన్, ప్రాన్స్ అన్ని ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి.
సో వెజిటేరియన్ లో వచ్చేసి పన్నీర్, మష్రూమ్, ఆలు ప్యాటీ, వెజ్ ప్యాటీ ఇవన్నీ ఉంటాయి, మిక్స్ ఉంటాయి. సో వెజ్ వాళ్ళు కూడా ఏం నామూషి లేకుండా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ వెజ్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 10 వెరైటీస్ ఉన్నాయి అనమాట. నాన్ వెజ్ లో కూడా ఒక 10 వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం బాన్ని స్పెషల్స్ కావాలనుకుంటే వచ్చి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సేమ్ మళ్ళీ మనం కుకుంబర్, క్యారెట్, ఆనియన్, పన్నీర్ చెప్పాం కదా. రెసిపీస్ అన్ని చేంజ్ అవుతుంటాయి, అన్నిటికి సేమ్ అస్సలు ఉండదు అనమాట. ఎందుకంటే అందరూ ఇది చూసేస్తారు. ఓకే, సీక్రెట్ రెసిపీని కాపీ చేసేస్తారు. సో వాళ్ళైతే చెప్పరు. సో బేసిక్ ఇంగ్రీడియంట్స్ అయితే మనకు చూపించేశారు. మనం తిన్న తర్వాత తెలుసుకుందాం సీక్రెట్ మసాలా ఏంటో. ఓకే, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనుకుంటా. సో బాన్నీస్ నా చేతిలో రెడీగా ఉన్నాయి. ఇక్కడ నాన్ వెజ్, ఇక్కడ వెజ్. సో ఇది ప్రీ హీట్ చేసేసుకొని వేడి వేడి బాన్ని అయితే నేను ట్రై చేయడానికి రెడీగా ఉన్నాను. రెడీ అండి? రెడీ. ఓకే, సో ఒకసారి వెయిట్ చేసేసి దాని తర్వాత ఆహా చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసేద్దాం పదండి. సో చూసారు కదా, ఇందాక పవన్ గారు అయితే మనకి మొత్తం బాన్ని ఎలా తయారు చేస్తారు, దాని స్టఫింగ్ పూర్తిగా అయితే చూపించేశారు. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. సో నేనైతే 2 డిఫరెంట్ వెరైటీస్ చేయించుకున్నాను ఇక్కడ. ఒకటేమో పన్నీర్, ఇంకొకటేమో చికెన్. పన్నీర్కి సంబంధించింది అయితే కొంచెం కలర్ఫుల్గా వెజ్ లవర్స్కి అయితే ఇష్టంగా తినొచ్చు. అండ్ నాన్ వెజ్ లవర్స్ కోసం అయితే నేను చికెన్ని ట్రై చేస్తున్నాను. అండ్ ఇదంతా చేయడానికి అయితే 5 to 6 hours టైం పట్టింది. నాట్ దాట్ ఈజీ అనమాట. వియట్నాం స్పెషల్ ఫుడ్ వరల్డ్లో ఫర్ ది ఫస్ట్ టైం హైదరాబాద్ వాళ్ళ కోసం అయితే ఇది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ టేస్ట్ చేద్దాము. అసలు మీరు నమ్మలేరు, చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. సో పైనంతా క్రంచీ లాగా, లోపల చాలా సాఫ్ట్, ఈజీగా అంటే ఈజీగా వెళ్ళిపోయేటట్టుంది. అండ్ మధ్యలో స్టఫింగ్ ఏదైతే ఇచ్చారో ఇచ్చి పడేశారనమాట, వేరే లెవెల్. దీంట్లో అన్నీ యూజ్ చేసిన ప్రోడక్ట్స్ కూడా అన్నీ మన సింపుల్ ఇంగ్రీడియంట్స్, సలాడ్ లాగా ఉంది ఈజీగా. అండ్ పన్నీర్, ప్రోటీన్, సో ఫైబర్, ప్రోటీన్ అన్ని మిక్స్డ్ కొట్టేశారు, ఇచ్చి పడేశారు. సో నేనైతే వెజ్ ఫస్ట్ ఎంజాయ్ చేసేసా. అండ్ అందరికీ ఇష్టమైన నా ఫేవరెట్ చికెన్. సో మీకు క్లియర్గా కనిపించడానికి ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. 2 నిమిషాలలో కథం చేసేస్తాను, ఎందుకంటే వెజ్జే ఇచ్చి పడేసినప్పుడు నాన్ వెజ్ వేరే లెవెల్ అనుకోండి. చూడండి, అని ఇట్లా బైట్ చేస్తే ఒక మౌత్ ఓపెన్ చేసిన ఫీలింగ్ వస్తుంది. దాని లోపల మొత్తం స్టఫ్ అండ్ ఒక్కొక్క బైట్ ఒక్కొక్క ఫీల్ ఇచ్చింది. ఇది ఎలా ఉంటుందో తెలీదు. నాన్ వెజ్ అబ్బాబ్బాబ్బాబ్బా ఏం చెప్పాలండి. వియట్నాం అన్నారు ఫేమస్ ఐటమ్, ఇంకెక్కడ లేదు వరల్డ్లోనే ఫర్ ది ఫస్ట్ టైం అని అన్నారు. మన హైదరాబాద్ అన్నారు. వింటుంటే ఏమోలే అందరూ అలాగే చెప్తారులే అని అనుకొని వచ్చిన నేను నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కొత్త టేస్ట్, దాని తర్వాత ఆ ప్రాసెస్ చూసినప్పుడు వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్, వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, ఒక ప్రోడక్ట్ని, ఒక ఐటమ్ని, ఒక ఫుడ్ రెసిపీని అక్కడ నుండి వియట్నాం నుండి ఇక్కడికి తీసుకొచ్చి మనందరికి ఇంట్రడ్యూస్ చేయాలని వాళ్ళ తపన, హార్డ్ వర్క్ అనేది మనకి ఇక్కడ ఈజీగా అనిపిస్తుంది. మనలాంటి ఫుడీస్కి ఏముంటుంది, ఏది పడితే అది తినాలి, ఏది ఉంటే పర్లే ఇచ్చి పడేయాలనుకుంటాం. కానీ వీళ్ళు డాక్టర్స్ అయి ఉండి దీని లోపల మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉంది, తినే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవ్వాలి, ఇంకా మంచిగా స్మూత్గా ఉండాలి. సో అలా కొత్తగా ట్రై చేశారు కాబట్టి అందుకే ఎంత సక్సెస్ అయిందేమో. సో చూసారు కదా, నాకైతే ఈ ఐటమ్ ఏకదమ్ నచ్చేసింది. బాన్ని స్పెషల్ ఐటమ్ మనం చూసేసాము. ఇవే కాకుండా డియర్ బాన్ని దగ్గర ఇంకా డెజర్ట్ ఐటమ్ కొత్తగా ఉందంట, ప్రపంచంలోనే ఎక్కడ లేదంట. అలాంటి స్వీట్ని అయితే వీళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం మనకైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది కూడా కనుక్కుందాం, దాని ప్రాసెస్ ఏంటి. అండ్ అది కూడా ఒకవేళ వీలైతే ప్రాసెస్ లేకపోతే టేస్ట్ అయితే చేసేద్దాం. సో ఏదైతే మస్ట్ ట్రై అన్నప్పుడు మనం ట్రై చేయకపోతే ఎలా. సో నేను కూడా ఆ డెజర్ట్ని ట్రై చేయడానికైతే బాన్నీతో వాళ్ళతో మాట్లాడి ఆ డెజర్ట్ని చూపించడానికైతే నేను ట్రై చేస్తాను.
సార్ ఇందాక మీరు చూపించారు బాన్ని, చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విధంగా ఉంటుంది అని. ఈ డెజర్ట్ ఏంటండి అసలు? ఈ డెజర్ట్ నేమ్ వచ్చేసి చీషోలేన్. అది అందరికి కొంచెం టంగ్ ట్విస్టింగ్ ఉంటుంది అని చెప్పి మేము దీన్ని డియర్ బన్వి స్పెషల్ డెజర్ట్ అని పెట్టుకున్నాము. సో దీంట్లో వచ్చేసి దిస్ ఈజ్ అవర్ సీక్రెట్ రెసిపీ. అగైన్ ఇంకా అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకు సగ్గుబియ్యం. సో సగ్గుబియ్యం ఏంది స్వీట్లో అని అనుకుంటారు చాలా మంది, కానీ సగ్గుబియ్యంలో ఉన్న బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సగ్గుబియ్యంలో మోస్ట్ కామన్ ఇప్పుడు మనకు పాతకాలంలో చూసుకుంటే సగ్గుబియ్యం యూజువల్లీ ఏదైనా కొంచెం ఇంట్లో ఎవరికైనా డిసీజ్ అంటే అనారోగ్యం వచ్చినా సగ్గుబియ్యం తిను అంటారు. ఎందుకు అంటే ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తుంది, దీంట్లో మంచి ఫైబర్ ఉంటుంది, ఇంకా ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ ద వెయిట్ లాస్ జర్నీ ఆల్సో. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లీచీ. సో లీచీ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే చాలా మంది లీచీ అసలు వాడరు. లీచీలో ఎన్ని వైటమిన్స్ ఉంటాయంటే దీంట్లో వైటమిన్ సి, వైటమిన్ ఏ, ఎన్ఎఫ్ నెంబర్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి. సో దీంట్లో గిట గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్ అని చెప్పాలి. లైక్ కంప్లీట్లీ ప్యాక్డ్, మనం మల్టీ వైటమిన్ టాబ్లెట్ అంటాం కదా, అట్లా దీంట్లో మల్టిపుల్ వైటమిన్స్ ఉంటాయి. అయితే మీ ఒక్క డెజర్ట్ తింటే మాకు అన్ని హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మేజర్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇది లైక్ క్యూబ్స్. ఈ సడన్ గా చూస్తే ఏందా ఈ క్యూబ్స్ అని అంటారు యూజువల్లీ. సో దిస్ ఈస్ ద కోకోనట్. సో ఇప్పుడు మనకు కోకోనట్ మిల్క్ అనేసరికి కొబ్బరి, కానీ ఇది కొబ్బరి కాదు. ఇది చూసుకుంటే కోకోనట్ మిల్క్ మేము ఇట్లా క్యూబ్స్ లాగా చేస్తాం అనమాట. కోకోనట్ మిల్క్ అనేసరికి చాలా మంది ఏమంటారు, అరే కొబ్బరి పాలు నేను తాగాల, కొబ్బరి వల్ల నాకు ఫ్యాట్ అయిపోతానేమో అంటారు. కానీ మనకు తెలియదు ఏంటంటే ఈ కొబ్బరిలో ఉండేది గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. దీంట్లో ఫోర్త్ వన్ వచ్చేసి రొటీన్గా మనకు మ్యాంగో అనేసరికి అదే మ్యాంగో అంటే సమ్మర్లో ఉంటుంది కదా, ఇప్పుడేంది మ్యాంగో అనుకుంటారు. ఇది మ్యాంగో పల్ప్, ఓకేనా. సో పల్ప్ అనేది మాకు ఆల్రెడీ ఎక్స్ట్రాక్టెడ్, యూ విల్ టేక్ ఫ్రమ్ మై ఫార్మర్స్. సో ఆ పల్ప్ అనేది దీంట్లో యాడ్ చేస్తాము. ఓన్లీ థింగ్ ఈస్ అగైన్ మనకు అందరికీ తెలిసిందే మ్యాంగోలో గిట ఎనఫ్ నెంబర్ ఆఫ్ ద వైటమిన్స్ ఉంటాయి. ఇంకా ఫిఫ్త్ థింగ్ వచ్చేసి అన్నీ మనకి ఈజీలీ లైక్ సీజనబుల్ ఫ్రూట్స్ దీంట్లో చూసుకుంటే పైనాపిల్ లైక్ వాటర్ మిలన్, మస్క్ మిలన్, పపాయా, ఆల్ ఎన్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్. వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో లీచీ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ కస్టర్డ్ ఆపిల్ వేసుకోవచ్చు. ఐడియల్లీ అయితే తాటి ముంజలు ఎందుకంటే వైట్నంలో వాళ్ళు ఈజీలీ వాళ్ళకు తాటి ముంజలు మైనస్లో స్టోర్ చేసుకుంటారు. సో దీంట్లో పర్టికులర్లీ వాళ్ళు తాటి ముంజలు యాడ్ చేస్తారు. మనకి ఇక్కడ ఈజీలీ అవైలబుల్ ఉండదు, అందుకని ఓన్లీ సీజన్లోనే మేము తాటి ముంజలు యాడ్ చేస్తున్నాము. అదర్ దెన్ దట్ మిగతా రొటీన్గా దొరికే సీజనల్ ఫ్రూట్స్ అన్ని దీంట్లో యాడ్ చేస్తాము. అసలు మీరు ఈ స్వీట్ మరి ఆ బన్నీ ఎందుకు చూస్ చేసుకోవాలనుకున్నారు? ఎందుకంటే రెండుట్లో మనకు గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఇప్పుడు మిగతా అంతా జంక్ పెట్టవచ్చు, బట్ అది అవసరం లేదు మనకు. యాజ్ అ డాక్టర్ మనకి ఏది గుడ్డో ఏది బాడో వినో, అందుకోసం మనం పర్టికులర్లీ ఈ డెజర్ట్ మేము ఎంచుకున్నాం. లేదంటే అందరిలాగానే గులాబ్ జాము, రసగుల్లా ఏదో పెట్టవచ్చు, కానీ అట్లా కాదు. ఇట్ ఈస్ ఎ పవర్ ప్యాక్డ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏంటంటే అన్ని వైటమిన్స్ ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే ఫేమస్ తిన్నాక వాడు సాటిస్ఫై కావాలి, దాంతో పాటు హెల్త్ బెనిఫిట్స్ ఉండాలి. స్పెషల్ రెసిపీ అంటే యూజువల్ ఇస్ మిల్క్, ఓకేనా. సో మిల్క్ లైక్ వేర్ వి విల్ కన్వర్ట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎ క్రీమ్. యూజువల్గా ఏంటంటే క్రీమ్స్ అనేసరికి అందరు ఆర్టిఫిషియల్ ఏవో తీసుకొచ్చి అవన్నీ కలుపుతారు, అట్లా కాదు. ఇక్కడే మా సీక్రెట్ రెసిపీలో విల్ ఫర్ ద కన్సిస్టెన్సీ అదొక క్రీమ్ లాగా మేము చేస్తాము. క్రీమ్ లాగా మేము చేస్తాము. దట్ ఈస్ అవర్ సీక్రెట్ రెసిపీ. సో ఇవి వచ్చేసి మనకు కోకోనట్ లైక్ మిల్క్ తోని కండెన్స్ చేసిన క్యూబ్స్ ఇవి. సో ఇవి క్యూబ్స్, ఇది డిపెండింగ్ అపాన్ మన షేప్స్ వీ కెన్ కట్ ఇట్ అండ్ డిపెండింగ్ అపాన్ ద సైజ్. ఏంటంటే కొంతమంది లైక్ దే వాంట్ బిగ్ చంక్స్, దే వాంట్ ఎంజాయ్ బికాస్ ఇట్ విల్ టేస్ట్ లైక్ ఆల్మోస్ట్ లైక్ కోకోనట్ అనమాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో సమ్ పీపుల్ ఏంటంటే చిన్నగా వేస్తే అది కోకోనట్ మేము తిన్నది గిట్ట మాకు కనిపించలేదు అంటారు, అందుకని ఒక మీడియం సైజ్ ఇది పెట్టుకుంటున్నాము. దాంతోపాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ సిన్స్ లాంగ్ ఓల్డ్ ట్రెడిషన్ సగ్గు బియ్యం, సాగో సీడ్స్. సో ఇంకా దీంట్లో ఉన్న అన్ని బెనిఫిట్స్ నేను చెప్పినాను. సో ఇంకా ఇదైతే అందరికీ తెలుసు దిస్ ప్రాసెస్. దాంతోపాటు లీచీ. సో కలర్ఫుల్, ఎస్. ఇంకా దీంతో పాటు లైక్ మ్యాంగో పల్ప్ అండ్ ఆల్ ద సీజనల్లీ అవైలబుల్ ఫ్రూట్స్. ఇంకా అన్ని లైక్ దీంట్లో పపాయా ఉంది, మస్క్ మిలన్. సో దీంట్లో లైక్ చెర్రీస్ యాడ్ చేసుకున్నాము, ఓకే, అండ్ వాటర్ మిలన్ యాడ్ చేసుకున్నాము. సో ఆల్ సీజన్ అవైలబుల్ ఫ్రూట్స్ అన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో నౌ ఆఫ్టర్ యాడింగ్ ఎవ్రీథింగ్
జస్ట్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్ వెల్, అంతే. ఎందుకంటే ఆల్రెడీ మా సీక్రెట్ రెసిపీ దీంట్లో ఉంది. సో ఎవ్రీథింగ్ మనం దీన్ని ఫైన్గా లైక్ మిక్స్ ఇట్ వెల్. సో ఆఫ్టర్ మిక్సింగ్ దిస్ దెన్ మనకు ఒకవేళ కావాలనుకుంటే, కొంతమంది ఏంటంటే నాకు కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది అంటారు. సో బట్ కొంతమంది ఏంటంటే నాకు చల్లగా వద్దు, నార్మల్గా తినాలి, డాక్టర్ అయినా చల్లగా ఎట్లా ఇస్తున్నాం అంటారు. అందుకని పక్కకు ఏం చేస్తున్నాం అంటే ఐస్. సో పర్టికులర్లీ ఏంటంటే మనకు వైట్నంలో వాళ్ళు క్రష్డ్ ఐస్ వేసిస్తారు డైరెక్ట్గా. అందుకోసం అని మనకు కావాలనుకుంటే ఈ క్రష్డ్ ఐస్ డైరెక్ట్గా కొన్ని లైక్ పైన లైక్ టాపింగ్స్ లైక్ వీఆర్ యాడింగ్ అండ్ వీఆర్ గివింగ్ క్రష్డ్ ఐస్. సో కొన్ని పీసెస్ యాడ్ చేసుకుంటాం. దట్స్ ఆల్. మొత్తానికైతే ఈజీ అండ్ సింపుల్గా రెసిపీని అయితే మాకు చూపించారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే వియట్నాం స్పెషల్ ఐటమ్ని ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాకి తీసుకొచ్చి, అది కూడా హైదరాబాద్. సో ఇంత కొత్త ఫుడ్ని, కొత్త రెసిపీని మీరు మాకు ఇంట్రడ్యూస్ చేయడం, నేను అందరికి ఇంట్రడ్యూస్ చేయడం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్. ఎందుకంటే వియట్నాం నుండి ఇక్కడి వరకు తీసుకొచ్చింది అది నాట్ దాట్ ఈజీ. మనం అనుకున్న అంత ఈజీగా అయితే ఒక ప్రాసెస్ అనేది రాదు. అండ్ ఏదైతే బాన్ని 5 hours అంటండి, అసలు నేను ఆ ప్రాసెస్ చూస్తుంటే అంతసేపు పడుతుందా, అది ఏంటి ఏం లేదు. ఏమైనా అనుకుంటే ఎవరైనా చూస్తే బ్రెడ్ లానే ఉంది, మరి శాండ్విచ్ లానే స్టఫింగ్ అనిపించింది ఫస్ట్. అండ్ ఆ ప్రాసెస్ మేకింగ్ చూసిన తర్వాత ఓకే, వాల్యూ ఫర్ మనీ, వాల్యూ ఫర్ ద ఫుడ్ టేస్ట్ అని అనిపించింది. అండ్ 100% జెన్యూన్గా చెప్తున్నాను, ఇట్ వాజ్ ఫ్యాబులస్. ఈ డెజర్ట్ని ఒక్కసారి నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో ఇది నా ఫేవరెట్. నేను ప్రతిరోజు ఏ విజిట్కి వచ్చినా, ఏ టైంకి వచ్చినా స్మాల్ కాకపోతే తినండి పోనీ ఇక్కడ నుంచి. ఓకే, సో అందరం కలిసి ఒకసారి ట్రై చేసేద్దాం. వియట్నాం స్పెషల్ డెజర్ట్ అంటే చీ షౌలే నా చేతిలో అయితే ఉంది. సో ఈ స్పెషల్ డెజర్ట్ని మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, డియర్ బాన్మీ దగ్గరికి వచ్చేసిందండి. వీళ్ళిద్దరు మాత్రమే ఈ ఫుడ్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. అండ్ మీరు డాక్టర్స్ అని చాలా తక్కువ మందికి తెలుసు. సో మనం అందరం ఒకసారి కలిసి టేస్ట్ చేద్దాము. సో నిజంగా ఇందులో ఏదో ఉంది, నాకు తెలియదు, ఇంకేదో ఉంది. నిజంగా ఏదో వేసారండి, చెప్పట్లేదు కానీ. సో ఒకసారి కోకోనట్ క్యూబ్ ట్రై చేసి చెప్పండి హౌ ఇట్ ఈస్. సో కోకోనట్ ట్రై చేస్తున్నాను. అనిపిస్తుందా మీకు కోకోనట్ ఎట్లా? ఏదో అసలు అంత పాలు పాలు అట్లా ఏం లేదు. ఇంత మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేస్తున్నారు. బన్నీ అద్రిపోయింది, ఇది ఇంకా వేరే లెవెల్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ మస్ట్ ట్రై ఐటమ్ని అయితే ఖచ్చితంగా ట్రై చేసి వెళ్ళాలి. అండ్ ఆ ఐటమ్ ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో మీకు కూడా తెలుస్తుంది. సో ఇదైతే అద్భుతంగా ఉంది. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్. మరో స్పెషల్ స్టోరీతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. సైనింగ్ ఆఫ్.